హాయ్ ఫ్రెండ్స్, కథల ప్రపంచంలోకి ఓ మంచి కథకి స్వాగతం. అది ఒక అలౌకిక కాలం. కాలమనే భావన కూడా లేని శూన్యస్థితి. సృష్టికాని, స్థితికాని, లయకాని లేకుండా శాంతం నిశ్శబ్దంగా ఉంది ఒక మహాశూన్యం. ఆ శూన్యంలో ఒక్క మిక్కిలి ప్రకాశం వెలిగింది. అది కేవలం వెలుగు కాదు. అది ఓ శక్తి, పరమశక్తి. ఆ శక్తి తాను ఏ రూపంలోనూ లేని స్వరూపం, కాని అదే రూపమై అవతరించింది. అదే స్వయంభూ శివుడు. ఆయనను ఎవరూ సృష్టించలేదు. ఆయనను ఎవరూ పుట్టించలేదు. ఆయనే ఆది, ఆయనే అంత్యం. శివుడు నిరాకారుడు, కాని భక్తుల కోసమై ఆకారం ధరిస్తాడు. ఆయన శిరస్సులోంచి ప్రవహించిన గంగానది భూమిని పవిత్రతతో నింపుతుంది. ఆయన నుదిటిపై మెరిసే చంద్రుడు కాల ప్రవాహాన్ని సూచిస్తుంది, సమయానికి ప్రాతినిధ్యం. ఒకరోజు ప్రపంచాన్ని రక్షించడానికి సమస్త లోకాలకు ప్రమాదంగా మారిన హలాహల విషాన్ని శివుడు మింగేశాడు. ఆ విషం ఆయన కంఠంలో ఆగిపోయింది. అప్పటినుండే ఆయనను నీలకంఠుడు అంటారు. పాములు, ఇతరులు భయపడతారు. కాని శివునికి అవి అలంకారాలే. శరీరంపై భస్మం, ఇది ఏమాత్రం అహంకారానికో, భోగానికో కాదు. ఇది ఈ జీవితం తాత్కాలికమని, చివరికి అన్నీ భస్మమవుతాయని మనకు గుర్తుచేస్తుంది. ఆయన కాలానికి అతీతుడు. జననానికి, మరణానికి అతీతుడు. ఆయనకు భయముండదు, ద్వేషముండదు. ఆయన తాండవం చేస్తే విశ్వమే వణుకుతుంది. ఆయన డమరుకి శబ్దమే సృష్టికి ఆధారం. ఆయన మూడవ కన్ను కనిపించని నిజాన్ని చూడగలదు. అది ఓ సత్యదృష్టి, అది ఓ మాయ విచ్ఛిన్నం చేసే కంటిచూపు. అది అవసరమైతే వినాశానికి కారణమవుతుంది. శివుడు అంటే దేవతలు కూడా భయపడతారు. రాక్షసులు సైతం ఆయన్ని చూసి వెనకడుగేస్తారు. కాని ఒక నిజమైన భక్తుడికి ఆయన అత్యంత మృదువైన వ్యక్తి. ఆయన ప్రేమమూర్తి. మార్కండేయుడు చిన్న వయస్సులోనే మరణం అనుభవించాల్సి వచ్చినప్పుడు యమధర్మరాజు వచ్చి అతన్ని తీసుకుపోవాలనుకున్నాడు. కాని మార్కండేయుడు శివుడి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై యముని నిలిపేశాడు. మార్కండేయుని ప్రాణాలు రక్షించాడు. రావణుడు ఓ రాక్షసరాజు, ఎంతో శక్తివంతుడు. కాని అతని అహంకారానికి కూడా ఓ సరిహద్దు ఉంది. చివరికి రావణుడే శివుని పరమభక్తుడు అయ్యాడు. శివతాండవ స్తోత్రాన్ని రచించాడు. ఈ విధంగా శివుడు ఉగ్రరూపంలో కనిపించిన మనస్సు మృదువైనవాడు, కరుణామయుడు. ఆయన కోపం ధర్మానికి, దయ భక్తికి. ఆయన ఆకాశంలో ఉన్నాడనుకోవద్దు. ఆయన ప్రతి మనిషి హృదయంలో ఉంటాడు. శివుడు హృదయానికే నివాసమైన పరమేశ్వరుడు. ఇది ఒక పౌరాణిక గాథ కాదు. ఇది మన జీవన యాత్రలోని ఒక దివ్యదారి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను నొక్కండి.